ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మార్నింగ్ లవర్స్ ద్వారా యేసు ప్రభు వారి యొక్క ప్రేమగల మాటలు వినటానికి ప్రభు మనకు శ్రేష్టమైన కృపనిచ్చాడు. ఆయనకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ప్రతి ఉదయం దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటను బట్టి మీరు ప్రోత్సహించబడుతున్నారని, బలపరచబడుతున్నారని, ఆదరించబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఈ మాటలతో ఆశీర్వదించబడుతున్నాం, మాకు మేలుకరంగా ఉండయి అని ఆశించినట్లయితే దయచేసి ఇతరులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు ప్రతి ఉదయం ఏదో ఒక కొత్త మాటతో ఆయన మనతో మాట్లాడి అనేకమైన మేలులతో మనల్ని నింపాలని, పరలోకాన్ని సిద్ధపరచాలని దేవుని ప్రణాళిక అయి ఉన్నది. ఈరోజు దేవుడు మనతో గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో, మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసేతిమే అని తగిన కాలమందు పంట కోతుము. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుడైన పౌలు ద్వారా మనతో ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మేలు చేసే విషయంలో విసుక్కోవద్దు. అదేవిధంగా అలసిపోకుండా మేలు చేయండి, తగిన కాలమందు పంట కోస్తారు అని చెప్తున్నాడు. మేలు చేసే విషయంలో ఎవరికి మేలు చేయాలి? ఇతరులకి, మన తోటి వారికి, మనతో సంఘంలో మనతో కలిసి ప్రార్థిస్తున్నవారు, ఆరాధిస్తున్నవారు, ఇతరులు దేవుని తెలుసుకున్నవారు, పేదలు, విధవరాళ్ళు, తల్లిదండ్రులు లేనివారు, మన అవసరత ఎవరికైతే ఉందో, మన నీడు, అలాంటి వారు ఎవరైతే మేలు కొరకు చూస్తున్నారో అలాంటి వారికి మనము మేలు చేయాలి. మేలు నెరిగి అలాగూ చేయని వారికి పాపమని ఉంటుంది. అంటే మేలు చేయకపోవటం కూడా పాపమే అని ఉంటుంది. కాబట్టి మేలు చేసే విషయంలో అలసిపోవద్దు, విసుక్కోకుండా అలసిపోకుండా మేలు చేయమని. ఎందాక చేశానురా నేను చేసి నేను అలసిపోతున్నాను అంటారు కొంతమంది నేనే చేయాలా, నాకున్నదంతా నీకే పెడతానని ఇసుక్కుంటారు కొంతమంది. మేలు చేసే విషయాల్లో క్రైస్తవులంగా మనం అనేక రకాలుగా మనం మేలు చేయొచ్చు. ఆ క్రమంలో ఒక కోణంలో ప్రార్థన ద్వారా మన ప్రార్థన ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు, ప్రార్థన అవసరతలు ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేస్తే వారికి మనం మేలు చేసిన వారం, వారి పక్షాన దేవునికి మనం విజ్ఞాపన చేసి, ప్రార్థన చేసి, వారి అవసరతలో నిలబడిన వాళ్ళమై, వారిని బలపరిచిన వారమై, వాళ్లకు మేలు చేసిన వారుగా ఉంటాం. చాలాసార్లు నేను ఏదైనా బాగా సమస్యలో ఉన్నప్పుడు బాధపడుతూ ఉంటే నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. ఆ ఫోన్లు వచ్చినప్పుడు వాళ్ళు చాలా బాధలో ఉంటారు. బాధలో ఉండి అప్పుడు ఏడుస్తూ ఉంటారు, వేదనతో ఉంటారు. నేనే బాధలో నేనే వేదనలో ఉండానని అనుకొని వెంటనే ఆ వేదనలో, బాధలో వాళ్ళకి దేవుని వాక్యాన్ని చెప్పి, వాక్యంతో ఆదరించి, సలహా ఇచ్చి, ఫోన్లోనే వాళ్ళ కోసం ప్రార్థన చేశాం. ఆ తర్వాత అదే బోధ, అదే ప్రార్థన నాకు అవసరం, నన్ను ఆదరించాను. వాళ్ళకి మేలు చేసినట్లుంది, నాకు మేలు జరిగినట్లుగా ఉంది. అందుకే తగిన కాలమందు నువ్వు పంటకు వస్తావు. కాబట్టి మేలు చేసే విషయాల్లో అలసిపోవద్దు, విసుక్కోవద్దు అని చెప్తారు. అమెరికాలో ఒక సంఘం వారు వారానికి ఒకసారి ఒక స్కూల్లో వాకింగ్ చేయటానికి వెళ్తూ ఉంటారు. ఆ సంఘం
ఆ వాక్ చేసేటటువంటి ఆ ట్రాక్ మీద వాళ్ళు వాక్ చేస్తూ ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు దానికి వాకింగ్ చేయటం లేదా ప్రార్థన నడక అని పేరు పెట్టుకున్నారు. ప్రార్థన నడక అంటే ప్రార్థన చేస్తూ నడవటం. అక్కడ ప్రార్థన అవసరతలో పెట్టి ఒకటి ఉంటుందంట. ఎవరికైతే ప్రార్థన అవసరత ఉంటుందో దానిలో ప్రార్థన అవసరత రాసి ఒక కార్డు మీద ఆ పెట్టెలో వేస్తారంట. మన దగ్గర అక్కడక్కడ కొన్ని ఫిర్యాదుల పెట్టె అని ఉంటుంది కదా, పోస్ట్ ఆఫీసుల దగ్గర లేకపోతే ఆఫీసులు, అక్కడక్కడ ఆఫీసుల దగ్గర నీ ఫిర్యాదులు వేయని ఉంటే రాసుకోమని. చర్చిలోనైతే కానుకలు పెట్టా మనం చూస్తాం, ఎక్కువ మ్యాక్సిమం కానుకలు పెట్టి చూస్తాం. ప్రార్థన అవసరతలు పెట్టా తక్కువ అనమాట అగపాటు. ఈ మాటలు వింటున్న ఎవరైనా సేవకులు ఉంటే కానుకలు పెట్టెతో పాటు మీరు ప్రార్థనలు పెట్టి కూడా పెట్టండి. అప్పుడు ఆ ప్రార్థన అవసరత ఉన్న వాళ్ళ పెట్టెలో వేసినప్పుడు చర్చిలోకి ఎవరైనా వస్తే మీ గురించి మీరు ప్రార్థన చేసుకోవటం కాదమ్మా, ఇది ఇతరుల కోసం ప్రార్థన చేయండి అని ఒక స్లిప్పు, ఒక కార్డు తీసి వాళ్ళకి ఇస్తే దాని మీద ఏదైతే వస్తుందో దాని గురించి ప్రార్థన చేయటం. ఈ సంఘస్థులు కూడా అమెరికాలో ఆ స్కూల్లో ప్రార్థన పెట్టెలో వీళ్ళు వచ్చేసి ఆ ట్రాక్ మీద, వాక్ ట్రాక్ మీద వాళ్ళు వాక్ చేస్తా ఒక కార్డు తీసుకొని ప్రార్థన చేసుకుంటా నడుస్తారంట. ఆ కార్డు మీద ఎవరి పేరు, ఎవరి అవసరత ఉంటుందో ప్రార్థన చేసుకుంటా నడుస్తూ ఉంటారంట. అలా కొంతమంది ఒకే కార్డు నడిచినంతసేపు ప్రార్థన చేస్తారంట. కొంతమంది రౌండ్కి ఒక కార్డు తీసుకొని ప్రార్థన చేస్తారంట. అక్కడ ఒక వృద్ధురాలు ఉండేది, ఆమె కూడా ప్రార్థన చేస్తూ ఉండేదంట ఒక కార్డు తీసుకొని. అప్పుడు ఈ కథ అంటే ఈ సందర్భాన్ని రాసినటువంటి ఒక సహోదరి ఆమె ఆ వృద్ధురాలను చూసి మరి ప్రేరేపించబడి ఆమె అనుకుంటుందంట, నేను కూడా ఈ ముసలితనం వచ్చి ఆ ముసలితనం వయసు వచ్చేంత వరకు లేదా ఆ ముసలితనం వయసులో కూడా ఇతరుల కోసం ప్రార్థన చేసే మనసు నాకు రావాలి, ఇతరులకు ప్రార్థన చేసే ఒక మాదిరికరమైన జీవితం ఈ ముసలాంలాగా నేను కూడా కలిగి ఉండాలి. ముసలాం ఇంటి దగ్గర చర్చిలోని కూర్చోకుండా ప్రార్థన కోసం ఆమె కూడా వచ్చేసింది అందరితో పాటు కలిసి. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ ఈ సహోదరి వాళ్ళ మనవడు మనవరాళ్ళు ఉండి వాళ్ళు ఒక పిల్లవాడు ఒక పెన్ను తీసుకొని కార్డు మీద ఏదో రాస్తుంటే వాళ్ళ చెల్లి అనేది వాళ్ళ అక్క అంటదంట, రే నీకు రాయటం రాదు, నువ్వేం రాస్తావు అని అంటే వాళ్ళు రాసి దాంట్లో వేస్తారు. అప్పుడు పిల్లలు ఏదో రాసిని ఉంది అని కార్డు ఒకటి తీసుకుంటే దాని మీద గాడ్ ఈజ్ గుడ్ అని, ఐ లవ్ యూ గాడ్ అని అక్కడ రాయబడి. అంటే పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళు కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా నేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా ప్రార్థన విషయాల్లో దేవునికి చెప్పుకోవాలని, దేవునికి తెలియజేసుకోవాలని వాళ్ళు కూడా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకోవటం వల్ల ప్రార్థన అవసరతలో ఉన్న వారి కోసం మనం ప్రార్థన చేస్తే వారికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. దేవుడు వారి కోసం ప్రార్థన చేసినందుకు మనకి తగిన కాలమందు పంట కోస్తావు, నీకు మేలు జరుగుతుంది. దేనికోసం నువ్వు ప్రార్థన చేస్తావో ఇతరుల అవసరతలో అదే అవసరత నీకు వచ్చినప్పుడు వారి కోసం ప్రార్థన చేసావు కాబట్టి ఆ ప్రార్థన ఫలితం నువ్వు ప్రార్థించకుండానే నువ్వు అనుభవిస్తావు, ఆ పంటను నువ్వు కోస్తావు. అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృప అనేది యేసు ప్రభువా, నీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు నీ మాటలను బట్టి వందనాలు. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకునే మనసు అనుగ్రహించి మేలు పొందే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.